హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 50th డే. 50 days అవుతుంది ఈరోజుకి. జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వచ్చిన బైద్యనాథ్ ధామ్. 12 జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నా అంటే నాకే తెలియదు. ఈరోజుకి 50 days అవుతుంది కరెక్ట్గా. ఈ పైన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ టైపు, అదే జనరల్ దర్శన. అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి రావాలి. ఆటో అంకుల్ దూరం దింపండు. మా ఐడి కార్డు ఉంది. శివుడికి ఇష్టమైన పూలు దత్తురా, హైదరాబాద్. ఫోన్ కింద పడిపోయింది, డిస్ప్లే ఒక్కటి కాలే, పైన గ్లాస్ పగిలింది. దేవుడా, फोटोस वीडियोस दियोद्దని క్లియర్గా పెట్టిరు. बाबा मंदिर सहित सभी मंदिरों के गर्भगृह के अंदर में मोबाइल से वीडियोग्राफी एवं फोटो लेना वर्जित है. అంటే టెంపుల్ లోపల, బయట తీస్తే ఏం కాదు. జిందగీలో నా ఫోన్ కింద పడదు అనుకున్నా, పడింది. आगे सीढ़ी है, कृपया सावधानी से जाइए. దేవుడా, చాలా మంది ఉన్నారు. हो रहा है, मतलब मना होगा ना. ఇది శివుడు టెంపుల్, ఇక్కడేమో పార్వతీదేవి టెంపుల్. ఈ మధ్యలో థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని కట్బంధన్ అని అంటారు. అంటే ఏమైనా కోరికలు ఉంటే అవి నెరవేరడం కోసము, మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కడతారంట ఇట్లా. సో శివుడికి పార్వతికి కనెక్షన్ అన్నమాట. దర్శనం అయితే అయిపోయింది మంచిగా. 12 జ్యోతిర్లింగాలలో ఫస్ట్ టైం నేను బైద్యనాథ్ జ్యోతిర్లింగంని స్పర్శ దర్శనం చేసుకున్నా. మంచిగా అనిపించింది. ఈరోజు 50th డే, అది కూడా ఇంకా ఫుల్ ఖుషిలో ఉన్నా నేను. రష్ అయితే చాలా మంది ఉన్నారు. 1 hour టైం పట్టింది దర్శనంకి. లోపల చాలా రష్ ఉన్నారు. ఎందుకంటే శివుడికి నీటిని సమర్పించడానికి ఆప్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ ఒక బావి ఉంది, ఆ బావిలో నుండి వాటర్ తీసుకొని శివలింగంకి నీళ్ళని సమర్పించవచ్చు. అందుకే ఇంత రష్ ఉన్నారు అందరూ. ఎందుకబ్బా అనుకున్నా నేను. అన్ని టెంపుల్స్లలో నార్మల్గా ఇట్లా తీసుకుంటారు కానీ ఆప్షన్ ఉండదు కదా. ఇక్కడైతే మంచిగా ఆప్షన్ ఉంది, స్పర్శ దర్శనంకి కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉంది బావి, ఈ బావిలో నుండి వాటర్ ఇస్తారు. ఇక్కడ నుండి తీసుకొని పోయి శివలింగంకి నీళ్ళు సమర్పించవచ్చు మంచిగా. కాకపోతే జనరల్ దర్శనం వేరు, విఐపి దర్శనం వేరు. విఐపి దర్శనంకి టికెట్ 150 రూపీస్. అయితే ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఖుషి. శివలింగం పైన ఎవరో కానీ తెలీదు, మొత్తం విభూది చల్లేసిర్రు. నేను అప్పుడే చేయబెట్టిన మొత్తం స్పర్శ దర్శనం చేసుకునేసరికి లింగంకున్న విభూది అంతా నాకు చేతులకే ఉండండి. పూజారుండి పెట్టుకో మంచిగా నెత్తికి పెట్టుకో అనేసరికి నేను పెట్టేసుకున్నా.
ఈరోజు చాలా అంటే చాలా ఖుషిలోనే ఉన్నా నేను. మాటలు కూడా రావట్లేదు. 50th డే ప్లస్ దర్శనం అయిపోయింది మంచిగా. ఇక్కడ శివుడు టెంపుల్, ఇక్కడ పార్వతీదేవి టెంపుల్, చుట్టూరా చాలా టెంపుల్స్ ఉన్నాయి. గణేష్ టెంపుల్, బ్రహ్మదేవుడు టెంపుల్, మా సంధ్యా మందిర్, మహాకాల్ భైరవ్ మందిర్. ఫోన్ బయట అలో ఉంది కానీ లోపల అలో లేదు కాబట్టి బయటికి వెళ్ళే తీయాలి. హనుమాన్ మందిర్, మా మానస మందిర్, సరస్వతి మందిర్, అయ్యో తింటలేదు ఎందుకు, సూర్యనారాయణ మందిర్, మా బగలా మందిర్, అదే ఇందాక థ్రెడ్స్ చెప్పిన కదా, శివుడికి పార్వతీదేవికి కట్బంధన్ అని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీకి మొత్తం తీసుకొని థ్రెడ్ ఇప్పుడు వాళ్ళు పైకెక్కి కట్టేస్తారు. అది అంటే ఆ బంధం ఎప్పుడు విడిపోకుండా ఉండాలని. రామ సీత లక్ష్మణ్ మందిర్, ఆనంద భైరవ్ మందిర్, గౌరీ శంకర్ మందిర్, మా తారా మందిర్, మా కాళీ మందిర్, మా అన్నపూర్ణ మందిర్, లక్ష్మీనారాయణ మందిర్, ఇంకా ఇక్కడ కూడా ఉంది నీలకంఠ మందిర్. ఇన్ని గానం ఉన్నాయి చుట్టూరు టెంపుల్స్. ఈరోజు అయితే నా జన్మ ధన్యం అయిపోయింది. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటారో వాళ్ళందరినీ స్పర్శ దర్శనం చేసుకున్నా. ఇక్కడనే అందరూ ఉన్నారు. ఇక్కడ మంచిగా అనిపించింది ఈరోజు. ఫుల్ అంటే ఫుల్ ఖుష్. ఇక లైఫ్లో ఇంకేమొద్దని అనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. ఎవరికైనా మంచిగా స్పర్శ దర్శనం చేసుకోవాలి అందరినీ అని అనుకుంటే బైద్యనాథ్ రండి. ఇట్స్ బెస్ట్, బెస్ట్ అంటే బెస్ట్, ది బెస్ట్. మంచిగా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు మొక్కుకోవచ్చు, అంతసేపు స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. చుట్టూ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని దేవుళ్ళు దేవతలు అన్నిట్లలో స్పర్శ దర్శనమే. నేను ఇంకా శివుడు పార్వతీదేవి ఒకటే అనుకున్నా, అన్నిట్లలో స్పర్శ దర్శనమే. మంచిగా ముట్టుకోవచ్చు. అన్ని టెంపుల్స్లలో అట్లా ఉండదు కదా, ఇక్కడ మాత్రం మంచిగా ఉంది. కానీ తోసుకోవడం కొంచెం ఉంది కానీ మంచిగా ఉంది. దేవుణ్ణి ముట్టుకోవడం అంటే మామూలు అదృష్టం కాదు కదా, అది ఓన్లీ పూజారులకు ఒకటే ఉంటుంది. కాబట్టి మనలాంటి వాళ్ళకి కావాలంటే బైద్యనాథ్ రావాలి. ది బెస్ట్ అంటే ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.